తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థుల నాయకులంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెట్టారు. సో మనం చూసుకోవచ్చు, మన బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నది. సో మానవత్వమా మావోయిస్టు మారణఖండన అని, శాంతి చర్చలు జరపొద్దు, జనజీవన శ్రవంతిలో కలవాలి, గన్ డౌన్ చేయాలంటూ మరి ఏబీపీ నాయకులంతా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో మాట్లాడదాం, వాళ్ళతో మనతో పాటు ఉన్నారు జీవన్ గారు ఉన్నారు, ఇతర ఏబీపీ నాయకులందరూ ఉన్నారు. మొదటగా ఒక పాటతో మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు ఒక పాట పాడారు, సో ఆ పాట ఒకసారి పాడించే ప్రయత్నం చేద్దాం. ఎటుపోతున్నాయో క్యాంపసులేమవుతున్నాయో, ఎటుపోతున్నాయో క్యాంపసులేమవుతున్నాయో, కలము పట్టుకొని చదువుకుందామని క్యాంపసులోన అడుగులు పెడితే, క్యాంపసులోన అడుగులు పెడితే, అమాయకులకు లేనిపోనివి ఆశలు పెట్టి ఆగం చేసి, ఆశలు పెట్టి ఆగం చేసి, ఉన్నవి లేనివి నూరిపోసిరి, అడవులల్లకు సాగనంపిరి, అడవులల్లకు సాగనంపిరి, అమాయకుల ప్రాణాలను తీస్తుండ్రే ఈ మావోయిస్టులు, అమాయకుల ప్రాణాలను తీస్తుండ్రే ఈ మావోయిస్టులు, కన్నవారికే కడుపు కోతలాయే మీ విప్లవాలతో, కన్న వాళ్ళకే కడుపు కోతలాయే మీ విప్లవాలతో, ఆటలు ఆడే పాటలు వాడే కవితలు రాసే కవులందరినీ, కవితలు రాసే కవులందరినీ లక్ష్యం చేసిండ్రే ఈ కమ్యూనిస్టులంతా, లక్ష్యం చేసిండ్రే ఈ కమ్యూనిస్టులంతా. సో జీవన్ గారు ఎట్లా చూస్తారు ఈ పాటను? చూస్తూ ఉంటే ప్రొఫెసర్లు కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, కమ్యూనిస్టులంతా కూడా మావోయిస్టు భావజాలాన్ని నింపుతున్నటువంటి ఒక అర్థం కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు ఈ రౌండ్ టేబుల్ సందేశం ఏంటి? ఈ 5-6 సంవత్సరాలు మేము ఎట్లా పోకుండా ఎట్లా బతికినామో అర్థమవుతుంది ఈ పాటతోటి. చాలా వరకు అర్బన్ నక్సలిజం తోటి యూనివర్సిటీలో మకాం వేసి మమ్మల్ని అడవులకు పంపాలనే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఛేదించుకుంటూ కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ మేము అంత చదువుకొని ఈరోజు రీసెర్చ్ స్కాలర్గా చదువుతున్నాము. చాలా వరకు విద్యార్థులు మాతో పాటు వచ్చినటువంటి నజీర్, నేను సంస్కృతంలో చదువుతున్నప్పుడు నజీరు తెలుగు డిపార్ట్మెంట్లో చదువుతుండే. నజీర్ నాతో బ్యాచ్మేటు. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా నజీర్ ఎక్కడున్నాడో కూడా తెలియదు. నజీరు ఈజ్ అ మెరిట్ స్టూడెంట్. సెమిస్టర్ సిస్టంలో కూడా 80% క్రాస్ చేసినటువంటి నజీరు ఈరోజు ఉస్మాన్ సిటీలో తెలుగు డిపార్ట్మెంట్లో అయిన నజీర్ ఇప్పటివరకు కనబడతలేడు. కొంతమంది ఛత్తీస్గఢ్లో ఉన్నారంటారు, కొంతమంది పోలీసుల దగ్గర ఉన్నారంటారు. ఇంకొక అతను నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ఆనంద్ అనే వ్యక్తిని దాదాపు ఉస్మాన్ సిటీ హాస్టల్కి వచ్చి అరెస్ట్ చేశారు. నీకు మావోయిస్టులతో సంబంధం ఉందని చెప్పి దాదాపు 6 నెలలు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా తెలుగు డిపార్ట్మెంట్లో చదువుతుంది ఉస్మాన్ సిటీలో. అంటే దీనికి ఎటు దారి తీస్తుంది? వీళ్ళందరూ చదువుకోవడం చాలా గ్రామీణ నేపథ్యం ఉండి తండాల దగ్గర ఉన్నటువంటి గ్రామాల నుండి వచ్చి ఈరోజు చదువుకోవడానికి వస్తే వీరు కనిపించకపోతున్నారు. ఎక్కడ చూస్తున్నారు? చాలామంది కూడా ఎన్నెన్నో కేసులలో ఉంటున్నారు. ఏమంటే 6 నెలలు మొన్న జైలుకు వేసిన నాకు అయ్యిందిలోది, కానీ ఇక్కడ పోయిరమ్మంటే పోయొచ్చిన ఏదో సర్వే అన్నాడు, సర్వే పేరు మీద పోయొచ్చేలోపు నన్ను పోలీసులు అరెస్ట్ చేసిర్రు. అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఉస్మాన్ సిటీ విలువలాడుతుంది. ఇట్లా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 16 యూనివర్సిటీలు అదే పరిస్థితి, పక్కన ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి అదే, ఇక్కడ ఉన్నటువంటి ఇఫ్లూ యూనివర్సిటీ పరిస్థితి. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకొని బాగుపడి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, గ్రూప్ 1, గ్రూప్ 2 అయిదామనే క్రమంలో వాళ్ళని కానియకుండా గన్నులు పట్టి ఈరోజు అడవులకు పంపే అర్బన్ నక్సలిజం ప్రొఫెసర్లు ఇక్కడ తయారయ్యారు. వారందరినీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని ఒక మావోయిస్ట్ సంఘానికి అధ్యక్షుడైనటువంటి ఒక నాయకత్వం వహిస్తున్నటువంటి జంపన్నను పక్కన కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టి శాంతి చర్చలు అనడం చాలా సిగ్గుచేటు. మీ యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి శ్రీపాదరావు గారు కొడుకు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, అతి ఘోరంగా కుక్కని చంపినట్టు చంపిర్రు. నీకు సిగ్గులేదా శ్రీధర్ బాబు గారు? నాకు అర్థమవుతలేదు. నీ కన్న తండ్రిని అతి కిరాతకంగా చంపిన తర్వాత మీ కన్న తండ్రి చేసినటువంటి సేవలను చూసి నిన్ను ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఈరోజు నీ యొక్క ముఖ్యమంత్రి గారు ఈరోజు నక్సలీలకు, కమ్యూనిస్టులకు, మావోయిస్టులకు సపోర్ట్ ఇస్తాడు. నువ్వు ఏ విధంగా నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే నువ్వు ఎట్లా దాన్ని స్వీకరిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. శ్రీధర్ బాబు గారు మీ యొక్క కన్న తండ్రి నిజమేనా కాదన్న అపోహస్తుంది. మీ డాడీ మా కేంద్రము, మీ అక్కడ నియోజకవర్గము ప్రజలము శ్రీపాదరావు గారు ఇప్పటికి కూడా మాకు శ్రీపాదరావు గారు అంటే పెద్ద నాయకత్వ లీడర్ అని మేమందరం అనుకుంటాం. అలాంటి నాయకుడిని శ్రీపాదరావు గారు కొన్ని సంవత్సరాల పాటు మావోయిస్టు చర్చలు జరిపి శాంతి చర్చలని మాట్లాడిన వ్యక్తిని చిత్తుగా చంపారు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏలేటి మాధవ్ రెడ్డి హోమ్ మినిస్టర్గా పనిచేశారు, అదేవిధంగా ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు చంపారు. ఈరోజు బీఆర్ఎస్ కేసీఆర్గా మాట్లాడతారు శాంతి చర్చలు జరపాలి, గన్నులు సంపద అంటే మరి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? పెన్నులు ఉన్నాయా? లేకుంటే ఏమున్నాయి? రాతలు ఏమైనా ఉన్నాయా?
వాళ్ళ దగ్గర కూడా గన్నులు ఉన్నాయి కదా, మరి మీ గన్లను ఆపని అనలేదు కదా. నీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్లో ఉన్నటువంటి రాములు అతి కిరాతకంగా రోడ్డు మీద కత్తులతో చంపారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఇలా ఘోరంగా చంపుతుంటే డీకే అరుణ గారి యొక్క తండ్రి గారిని అతి కిరాతకంగా చంపారు. వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు బయటికి వచ్చి? కగారా అంత సీరియస్గా జరుగుతుంటే, చాలామంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోతూ ఉంటే, పోలీసులు చనిపోతూ ఉంటే, ఈ యొక్క ప్రభుత్వాలు ఎందుకు అంత మొద్దు రీతిలో ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మీరు విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ వేసారు, అది విద్యా కమిషన్ కాదు, మావోయిస్టు సంఘం ఒక ఆఫీస్ ఇచ్చారు. మావోయిస్టు సంఘానికి ఒక ఆఫీస్ కేంద్రము విద్యా కమిషన్ ఈరోజు. కాబట్టి మీ అఖిల భారత విద్యార్థులు ఏం చేస్తున్నాం, దాన్ని ప్రక్షాళన వేయాలి. విద్యా కమిషన్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన వేయాలి. ఈరోజు విశ్వవిద్యాలయాలన్నింటినీ విద్యా కేంద్రాలుగా, జ్ఞాన కేంద్రాలుగా, కర్మాగార కేంద్రంగా నడపాలని ఈరోజు మాకు ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మావోయిస్టు అర్బన్ నక్సలిజం నశించే వరకు ఏబీపీ పోరాడుతుందని తెలియజేస్తున్నాం. కానీ యురేనియము అదేవిధంగా వజ్రాలు కావచ్చు, లేకపోతే కొంత ఐరన్కి సంబంధించినటువంటి నిక్షేపాలు ఉన్నాయి ఆ అడవులలో. అందుకే వాటిని కాపాడుతున్న ఆదివాసీ మావోయిస్టుని బయటకు పంపించే ప్రయత్నం కేంద్రం చేస్తుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎట్లా చూస్తుంది? కేవలం యురేనియము ఉంటే మంచిదే కదా, కేవలం వాళ్ళకే పరిస్థితి, అక్కడ ఉంటే ఆదివాసులకే పరిస్థితి కదా. అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఉండి కర్రెగుట్టలు ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉందా, ప్రభుత్వ పాఠశాల ఉందా, సర్కారు పాఠశాల ఉన్నాయా, సర్కారు కళాశాల ఉన్నాయా, అక్కడ రోడ్లు ఉన్నాయా అని అడుగుతున్నాము. అక్కడ రోడ్లు ఎత్తే రోడ్డు కాంట్రాక్టులను చంపడం ఈ మావోయిస్టులు, అక్కడ పాఠశాలలు కళాశాలలు కడితే కళాశాలలు కుప్పకూల్చడము. అక్కడ ఎట్లుందంటే పరిస్థితి, ఒక మానవుడు కూడా బ్రతకలేని పరిస్థితులలో ఆదివాసులు బ్రతుకుతున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ తరాల కాల నుంచి అట్లా బతుకుతున్నారు కాబట్టి ఆ నేపథ్యంతో ఈరోజు బతుకుతున్నారు. ఇదే అర్బన్ నక్సలిజం ఉన్న వాళ్ళు ఒక 10 రోజులు కూడా అక్కడ ఉండలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మేము వస్తాం, మీ వెనుక విద్యార్థులు అందరము, అన్ని విశ్వవిద్యాలయాల కేంద్రం నుంచి 50,000 లక్ష మంది విద్యార్థులు మీ వెనక నడుస్తాము. అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టండి. మీరు 6 గ్యారంటీలలో పెట్టారు కదా ఇంటర్నేషనల్ స్కూలు, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మండలంలో కట్టకండి, ఎక్కడైతే ఆదివాసులు నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టండి, ఆ ప్రాంతంలో రోడ్లే అండి, ఆ ప్రాంతంలో యూనివర్సిటీలు కట్టండి అని చెప్పి మేము అడుగుతున్నాము. ఇప్పటికైనా చదువుకు దూరం చేసే పరిస్థితులు తప్ప ఆ ఆదివాసుల నుంచి ఒక్కరైనా అయ్యారా? ఇంతవరకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఆదివాసులు కొట్టారా అని మేము అడుగుతున్నాం. కేవలం సీతక్క పేరుతోటి మాత్రమే అక్కడ ఉన్న సీతక్క ఒక్కదే ఉండాలి నాయకురాలు, ఇంకొవ్వరు ఉండద్దు, నేను ఒక్కనే నాయకురాలుగా ఉండాలని చెప్పి కేవలం అక్కడ ఆదివాసీ బిడ్డలకు చదువు చెప్తున్నటువంటి సీతక్క గారు చదువు చెప్తున్నటువంటి స్కూల్ ప్రాంతం చూస్తే దాదాపు 1970-80లో ఉన్నటువంటి స్కూల్ వాతావరణం కనబడుతుంది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ డెవలప్మెంట్ ఏం జరిగిందని మేము అడుగుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా అక్కడ మొత్తం కూడా డెవలప్మెంట్ చేయండి. యురేనియం ఉంటే అది భారతదేశానికే మంచిది, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే మంచిది. నిధులు లోటు బడ్జెట్తో వ్యవస్థ నడుస్తుంది, దానికి మిగులు బడ్జెట్గా మనం ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి ఉపయోగమే కదా అని మేము అడుగుతున్నాము. మీరేం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంత విద్యార్థులంతా యూనివర్సిటీలకు వచ్చి మేము మంచి ఉద్యోగాలు కొడదామనుకుంటే ఇక్కడ ఉన్న అర్బన్ నక్సలైట్లు లేకపోతే నక్సలైట్లకు మద్దతుదారులు ఉన్న ప్రొఫెసర్లు ఇలా పోయి మేము శాంతి చర్చలు జరపాలి. ఎవరి కోసం శాంతి చర్చలు జరపాలా? ఎవరి కోసము అశాంతి చేస్తుంది నక్సలైట్లు? అన్యాయంగా దళితుల్ని, గిరిజనుల్ని, పేద వర్గాలని చంపుతున్న నక్సలైట్లకు మీరు మద్దతా? మన 3 పోలీసులు చచ్చిపోయారు అంటే మీరు చెప్పబట్టే వాళ్ళని చంపారు. కాబట్టి ముందు ఈ అర్బన్ నక్సలైట్లను ఏరివేయాలా. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తాండాల్లో, అలాగే అడవులు ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వాలు పోయి బల్లో లేకపోతే స్కూల్లో లేకపోతే ఆ డెవలప్మెంట్ మీద రోడ్ లేదామంటే ఆ బళ్ళను కూల్చేసుడు, రోడ్లని పాడి చేసుడు, ఇట్లా గిరిజనులకు ఒక మంచి గ్రామ పంచాయతీ కడదామంటే ఆ గ్రామ పంచాయతీ కొట్టేసుడు, వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందకుండా ఈ నక్సలైట్లు కుట్ర చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకేంటంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు యూనివర్సిటీలోకి వచ్చి మేము ఒక కలెక్టరో లేకపోతే ఒక ఎస్ఐయో ఒక కానిస్టేబుల్ అయిదామనుకుంటే ఇక్కడున్న ప్రొఫెసర్లు నక్సలిజం నూరిపోస్తూ ఉన్నారు. ఇక్కడున్న ప్రొఫెసర్లు కమ్యూనిజం పేరు మీద ఇలా వాడిని స్కూల్కి రానియకుండా అడవులు అమ్ముతా ఉన్నారు. ఇట్లా ఎంతోమంది విద్యార్థులు అదృష్టమై ఇలా అడవుల్లో బిక్కుమంటున్నారు. ఇంకేంటంటే ఏమంటారు అప్రూవర్గా మారినావు లేకపోతే నువ్వు ఇన్ఫార్మర్గా మారినావు అనే పేరుతో మీద దళితుల మీద, గిరిజనుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇలా రాజ్యాంగాన్ని రూపుమాపుతుంది ఈ నక్సలైజ్లు, ఈ కమ్యూనిస్టులు. ఎందుకంటే పొద్దున్న లేస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పుకునే వాళ్ళు ఇలా రాజ్యాంగంలో ఉందా, చంపమని రాజ్యాంగంలో ఉందా, గన్ను పెట్టమని. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మేము నిజంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ ఉన్నాం, రాజ్యాంగాన్ని నమ్ముతున్నాం. కాబట్టి మేము పెన్ను పట్టమంటున్నాం, మీలా గన్ను పట్టమంటలేము. కాబట్టి గన్నును బంద్ చేయాలా, పెన్నును పట్టాలా. అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం మన ఉద్యోగాలు సాధిద్దాం, భారతదేశాన్ని డెవలప్మెంట్ చేద్దామని. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటి తెలియజేస్తున్నాం, ఈ అర్బన్ నక్సలైట్లను ఏరివేసి తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచాలని మేము కోరుతా ఉన్నాం. అయితే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన దేశంలో కొనసాగుతున్నట్టు అర్బన్ నక్సలిజం పైననే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొన్న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలిజానికి
వెనుక మీకు వెన్నంటి నేను ఉంటానేటువంటి ఒక ధోరణి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఆపరేషన్ కాగజ్ అనేటువంటి తీసుకొచ్చిన తర్వాత ఆ కమిటీ వేసిన తర్వాత రేవంత్ రెడ్డి పక్కన కూర్చునేటువంటి తన పక్కనే కూర్చునేటువంటి జంపన్న అనేటువంటి వ్యక్తి ఒకప్పటి మావోయిస్టు. అయితే ఇలాంటి మావోయిస్టులను ఎంతోమందిని పక్కన కూర్చొని పెట్టుకొని వారికి తిండి పెడుతూ వారి యొక్క బాగోగులను చూసుకుంటూ ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వం రాబోయే రోజులలో ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తుంది అనేటువంటిది ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే ఇది మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులంతా కూడా శాంతి చర్చలు జరపొద్దు, వాళ్ళు గన్ డౌన్ చేయాల్సిందే. ఎవరైతే శాంతి చర్చల కమిటీ పేరిట మరి ప్రభుత్వ పెద్దల్ని కలుస్తూ ఉన్నారో అటు మాజీ మాజిస్ట్రేట్ జంపన కావచ్చు, ప్రొఫెసర్ అరగోపాల్ కావచ్చు, జస్టిస్ చంద్రకుమార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దయచేసి మరి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారో తెలియదు కానీ మరి ఇంతమందిని పొట్టను పెట్టుకున్న మావోయిస్టులకు సపోర్ట్ చేయడం సరికాదు. ఖచ్చితంగా మరి మావోయిస్టుల విషయంలో ఆపరేషన్ కగారు ఆగొద్దంటూ ఏబీపీ నాయకులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. ఆపరేషన్ కగారు కంటిన్యూ కాబోతుందా, శాంతి చర్చల ద్వారా ఆగిపోతుందా? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.